హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఎలాంటి ఆపర్చునిటీ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో చూసుకుంటే మనకు ప్రతి డే టు డే ఏదో ఒక నోటిఫికేషన్ అప్డేట్ వస్తూనే ఉంది. ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు గ్రూప్ 1 సంబంధించింది ఉంది, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గురించి ఉంది, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి ఉంది. ఒకసారి ఏ వెబ్ నోట్స్ రిలీజ్ అయ్యాయి, రిజల్ట్స్ వేటికి రిలీజ్ అయ్యాయి అండ్ ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఏదైనా ఉందో చూసుకుందాం ఒకసారి. అండ్ ఇది చూడాలంటే ఫస్ట్ మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెబ్సైట్ అనే మోడ్ ఉంటుంది. వెబ్సైట్ మోడ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ వాట్స్ న్యూ అని ఉంది కదా, దీంట్లో అయితే రెగ్యులర్ అప్డేట్స్ ఏవైతే వచ్చాయో ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించింది, నెక్స్ట్ గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి ఉన్నాయి. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆ వెబ్ నోట్ ఏదైతే ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ ఏదైతే లిస్ట్ ఉందో అది. అండ్ ఇదే వచ్చేసరికి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ గురించి ప్రొవిజనల్ నోటిఫికేషన్ లిస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది. అండ్ దీంట్లో టౌన్ ప్లానింగ్ వల్ల రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ గెస్టెడ్ ఆఫీసర్ గెస్టెడ్ పోస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గెస్టెడ్ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ గ్రూప్ 1 సంబంధించి అప్డేట్ అయితే ఉంది. అండ్ ఈ మూడు డీటెయిల్గా చూసుకుందాం. ఫస్ట్ గ్రూప్ 1 సంబంధించి చూసుకున్నట్టయితే మనకు గ్రూప్ 1 వెబ్ నోట్లో మెయిన్గా చెప్తుంది ఏంటంటే డిస్ప్లే ఆఫ్ స్కాన్ కాపీ ఆఫ్ ఓఎంఆర్ షీట్. ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్ ఇచ్చారో వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఓఎంఆర్ షీట్ని ఎప్పుడూ వెబ్సైట్లో డిస్ప్లే చేయబడుతుందని చెప్పి ఇక్కడ వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే మనకు టోటల్గా కమిషన్ ఇక్కడ వెబ్ నోట్లో మనకు టోటల్గా క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారో మొత్తం 4,03,667 పోస్టులు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే రిసీవ్ అయ్యాయి. కానీ అండ్ ఆ హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకు ఈ 4,03,645 క్యాండిడేట్స్కి అయితే హాల్ టికెట్స్ జనరేట్ అయ్యాయి. కానీ ఎగ్జామ్కి అటెండ్ అయిన క్యాండిడేట్స్ మాత్రం 3,02,172 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అది కూడా మీకు ఇన్ డీటెయిల్గా డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఇచ్చారు. ఏ డిస్ట్రిక్ట్కి ఎంతమంది అప్లై చేశారు అండ్ ఎంతమందికి ప్రిలిమినరీ హాల్ టికెట్స్ వచ్చాయి, ఎంతమంది యాబ్సెంట్ అయ్యారు, అటెండెన్స్ పర్సంటేజ్ కూడా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి మేము ఇదంతా ట్రాన్స్పరెన్సీ కోసం ఇదంతా డీటెయిల్డ్గా ఇల్లుస్ట్రేట్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఓఎంఆర్ షీట్ డిస్ప్లే వచ్చేసరికి మీకు మీ క్యాండిడేట్స్ యొక్క ఓఎంఆర్ షీట్ ఏదైతే డిస్ప్లే చేయాలో ఓఎంఆర్ షీట్ విల్ బి అవైలబుల్ ఫర్ డౌన్లోడ్ ఇన్ దర్ ఇండివిజువల్ లాగిన్స్. మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ టీఎస్పీఎస్సీ ఐడి ఏదైతే ఉందో టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవి క్లిక్ చేసి మీరైతే 24th జూన్ ఈవినింగ్ 5 PM నుంచి అయితే మీ స్కాన్ కాపీ ఆఫ్ ఓఎంఆర్ షీట్ చూసుకోవచ్చు. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యి మీరైతే మీ ఓఎంఆర్ షీట్ని చూసుకోవచ్చు. ఇది గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో ఉన్న గెస్టెడ్ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్ చూసుకుందాం అండ్ వెబ్ నోట్ చూసుకుందాం. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గెస్టెడ్ కేటగిరీస్ పోస్ట్ ఏవైతే ఉందో దాని యొక్క వెబ్ నోట్ వచ్చేసరికి మనకు వెబ్ నోట్లో మెన్షన్ చేసింది ఏంటంటే 5 పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెస్టెడ్ కేటగిరీస్లో వాటి యొక్క రిజల్ట్స్ని అయితే పబ్లిష్ చేయడం, ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ రిజల్ట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఆ రిజల్ట్ కూడా చూసుకుందాం. వేరియస్ గెస్టెడ్ కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో వెబ్ నోట్ ప్రకారం ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ క్యాండిడేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 5 పోస్ట్ కోడ్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కదా. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగింది? ఇది 18/7/2023 అండ్ 19/7/2023. ఈరోజు జరిగిన ఆ 5 పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రొవిజనల్ హాల్ టికెట్ నెంబర్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. సెలెక్టెడ్ అది అబోవ్ పోస్ట్. ఇప్పుడు సెలెక్షన్స్ చూసుకుందాం, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏందనేది. హాల్ టికెట్ నెంబర్స్, ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఫర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ హైడ్రోమెట్రాలజిస్ట్ ఒక క్యాండిడేట్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ప్రొవిజనల్లీ మేబీ 1:1 తీసి ఉండొచ్చు. ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ కాబట్టి ఈ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకు అసిస్టెంట్
పోస్ట్ అయితే దీనికి మల్టీ జోన్లో ఇద్దరు ఉన్నారు, మల్టీ జోన్ 2లో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. అండ్ అసిస్టెంట్ జియోఫిజిక్స్కి వచ్చేసరికి మల్టీ జోన్లో 3 ఉన్నారు, అండ్ మల్టీ జోన్ 2లో కూడా మల్టీ జోన్ 1లో 3 ఉన్నారు, మల్టీ జోన్ 2లో 3 ఉన్నారు. అండ్ అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ పోస్ట్కి వచ్చేసరికి మల్టీ జోన్లో 6 మెంబర్స్ ఉన్నారు, మల్టీ జోన్ 2లో కూడా 6 మెంబర్స్ ఉన్నారు, 7 మెంబర్స్ ఉన్నారు. మల్టీ జోన్ 2లో 7 మెంబర్స్ ఉన్నారు, మల్టీ జోన్ 1లో 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అండ్ పోస్ట్ కోడ్ 5 వచ్చేసరికి అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్. దీనికి వచ్చేసరికి మల్టీ జోన్ 1లో 2 సెలెక్ట్ అయ్యారు, మల్టీ జోన్ 2లో 3 సెలెక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ ఫర్దర్గా చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ 4 ఏదైతే ఉందో దాంట్లో 2 PH వేకెన్సీస్ ఆర్ లెఫ్ట్ అన్ఫిల్డ్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేనందున పోస్ట్ కోడ్ 4లో 2 PH వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పోస్ట్ని అయితే అలా అంటే ఫిల్ చేయలేదు, అది బ్యాక్లాగ్ పోస్ట్ కిందకి వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనము టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంబంధించింది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. వెబ్ నోట్ అండ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్. ఇప్పుడు మనం టౌన్ ప్లానింగ్ గురించి చూసుకుందాం. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వెబ్ నోట్ ఏంటంటే నోటిఫికేషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 8/7/2023 రోజు అయితే కండక్ట్ చేయడం జరిగింది. 1:2 రేషియో మెయింటైన్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసరికి మనకు 28/6/2024 నుంచి 2/7/2024 TSPSC అఫీషియల్ బిల్డింగ్ నాంపల్లి హైదరాబాద్. ఇక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ సర్టిఫికేట్స్లో ఏమేమి మెయింటైన్ చేయాలో కూడా ఇచ్చారు. చెక్ లిస్ట్ ఒకటి, సబ్మిటెడ్ అప్లికేషన్ PDF ఒకటి, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ SSC మేము, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th class or certificate of residence or nativity when the candidate has not studied in school but studied privately or in open school. ఒకవేళ రెగ్యులర్గా ఇక్కడ లోకల్లో చదివి ఉంటే వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్స్ డిగ్రీకి సంబంధించినవి. అండ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నాన్ క్రిమి లేయర్, ఇది BC వాళ్ళకి. EWS సర్టిఫికేట్ ఉంటే EWS, అండ్ NCC అలాంటి ఏదన్నా ఉంటే ఆ సర్టిఫికేట్. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఒకవేళ మీరు ఎంప్లాయీ అయ్యి ఉంటే NOC తీసుకురావాలి. 2 copies ఆఫ్ అటెస్టేషన్ ఫార్మ్స్ డ్యూలీ సైన్డ్ బై గెస్టెడ్ ఆఫీసర్. అండ్ ఏదైనా రిలవెంట్ డాక్యుమెంట్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే అది కూడా తీసుకెళ్ళాలి. అండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. క్యాండిడేట్స్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఓన్లీ విల్ బి అలౌడ్ ఫర్, ఎవరైతే క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో వాళ్ళని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలౌ చేస్తాం ఆన్ షెడ్యూల్ డేట్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వెబ్ ఆప్షన్స్ లింక్ వచ్చేసరికి మనకు June 26 రోజు అయితే యాక్టివ్ అవుతాయి. లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉండాలి. ఇవి డాక్యుమెంట్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టే లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ హాల్ టికెట్ నెంబర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2 రేషియో అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వచ్చేసరికి 28th రోజు, June 28 మార్నింగ్ 10:30 AM ఆన్వర్డ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో టోటల్ 45 క్యాండిడేట్స్ ఉన్నారు. వీళ్ళకైతే మార్నింగ్ ఇక్కడ మెన్షన్ చేసిన 10:30 AMకి వీళ్ళకి ఈ 45 క్యాండిడేట్స్కి ఉంటుంది. అండ్ మధ్యాహ్నం 2 PMకి వచ్చేసరికి అదే రోజు మధ్యాహ్నం 2 PMకి ఇంకో 45 క్యాండిడేట్స్ ఉన్నారు. అండ్ 29th రోజు మార్నింగ్ 10:30కి వచ్చేసరికి ఇంకో 45 క్యాండిడేట్స్. అలా సెషన్కి 45 క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఫస్ట్ రోజు 45 క్యాండిడేట్స్, ఫస్ట్ రోజు మధ్యాహ్నం 45, సెకండ్ రోజు 10:30 AM 45, 2 PMకి 33 క్యాండిడేట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ వచ్చేసరికి 348. ఇది 1:2 రేషియోలో ఉన్నారు. 1:2 రేషియోలో పిలవడం జరిగింది. రిజర్వ్ డే ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్. రిజర్వ్ డేగా మనకు July 6th అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న రోజు ఏవైతే మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయము డ్యూ టు సమ్ రీజన్స్, ఆ సర్టిఫికేట్స్ వచ్చేసరికి మీరు July 6 రోజు అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో వాళ్ళు ఒకసారి మీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. అండ్ వాళ్ళు మెన్షన్ చేసిన రోజు ఆ మెన్షన్ చేసిన టైంకి అక్కడ ఉండి డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేయించుకోవాలి. ఇది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి సంబంధించిన అప్డేట్ అండి.
సో టోటల్గా మనకు ఇప్పుడు టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 సంబంధించిన వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది రిగార్డింగ్ ఓఎంఆర్ డిస్ప్లే. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గెస్టెడ్ పోస్టులు ఏవైతే 5 పోస్ట్ కోడ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన రిజల్ట్స్ ఫైనల్ ప్రొవిజనల్ లిస్టులు అయితే రిలీజ్ అయిపోయాయి, ఫైనల్ సెలక్షన్ లిస్ట్. అండ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏదైతే ఉందో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ 1:2 రేషియోలో క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో. అండ్ గ్రూప్ 1 క్యాండిడేట్స్ మీకు మీ ఓఎంఆర్ షీట్ అయితే త్వరలోనే వెబ్సైట్లో డిస్ప్లే చేయబడుతుంది. సో ఇలానే మరిన్ని టీఎస్పీఎస్సీ అప్డేట్స్ అప్ టు డేట్ ఉండేలా ఈ ఛానల్ ప్రతి వీడియో అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.